వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. టర్మరిక్ అదేనండి పసుపు. పసుపు గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పసుపే కదా అని కొట్టి పాడేయకండి. పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయో, ఎలా వాడితే పూర్తి బెనిఫిట్స్ మనకు వస్తాయో చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన వంటింట్లో రోజు కనిపించే ఒక స్పైస్ పసుపు. కానీ ఇది కేవలం వంటకి రంగునిచ్చే మసాలా మాత్రమే కాదు. నిజానికి ఇదొక పవర్ఫుల్ న్యాచురల్ మెడిసిన్. తరతరాలుగా మన పెద్దలు పసుపును ఔషధంగా ఉపయోగించారు. ఇప్పుడు సైన్స్ కూడా అదే చెప్తోంది. పసుపులో ఉన్న మెయిన్ యాక్టివ్ కాంపౌండ్ పేరు కర్కుమిన్. ఈ కర్కుమిన్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు కంట్రోల్ అవుతాయి. ఈవెన్ పీసీఓఎస్ లాంటి హార్మోనల్ ఇష్యూస్లో కూడా సపోర్ట్ చేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. అంతేకాదు, ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే చేంజెస్ని స్లో చేయడంలో, స్కిన్ గ్లో పెంచడంలో, హార్ట్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడంలో, బ్రెయిన్ షార్ప్గా ఉండడంలో కూడా టర్మరిక్ కీ రోల్ పోషిస్తుంది. సో పసుపు బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదా. కానీ పసుపుని సరైన పద్ధతిలో వాడితేనే ఈ బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి. సో ఎలా వాడాలో చెప్తా వినండి. పసుపుని డైరెక్ట్గా తీసుకుంటే బాడీ కర్క్మిన్ని ప్రాపర్గా గ్రహించదు. అంటే మనం తీసుకుంటున్న ఫుల్ బెనిఫిట్స్ రావన్నమాట. అయితే పసుపు బెనిఫిట్స్ ఫుల్గా రావాలంటే పసుపుని మిరియాల పొడితో లేదా కొంచెం నెయ్యి, నూనెతో కలిపి తీసుకోవాలి. బ్లాక్ పెప్పర్లో పైపరిన్ వల్ల కర్క్మిన్ అబ్జార్ప్షన్ మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యాట్తో కలిపి తీసుకున్నా కూడా రిజల్ట్స్ వస్తాయి. అందుకే రాత్రిపూట గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగితే బాడీ రికవరీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గుర్తుంచుకోండి, పసుపు మంచిదే కానీ కరెక్ట్గా వాడితేనే ఆ బెనిఫిట్స్ అన్నీ వస్తాయన్నమాట. రైట్ వేలో యూస్ చేస్తే టర్మరిక్ నిజంగా మెడిసిన్లా వర్క్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.